హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం నగర్. నా పేరు వివేక్. ఈ వీడియోలో హౌ టు రైట్ అండ్ ఫార్మాట్ ఏ స్క్రీన్ ప్లే, ఇది పార్ట్ 3. వెల్కమ్ బ్యాక్. నేను హౌ టు రైట్ అండ్ ఫార్మాట్ స్క్రీన్ ప్లేలో పార్ట్ 1 చేశాను, పార్ట్ 2 చేశాను. ఇప్పుడు పార్ట్ 3లో ప్రిటీ మచ్ ఐల్ కవర్ ఎవ్రీథింగ్. ఒక స్క్రీన్ ప్లే రాయడానికి ఏమేమి కావాలో అన్నీ కవర్ చేస్తాను. దీంట్లో అంటే మీకు చివరికి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్స్లో పెట్టండి. ఐ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. ఓకే, సో లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. ఓకే, సో ఇంతకుముందుకు మనం ఇక్కడ వరకు మాట్లాడుకున్నాము, గౌతమ్ ఓవర్ గోల్డ్ మాస్క్ వరకు మనం మాట్లాడుకున్నాము. ఇంకా దాని నుంచి కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ తర్వాత మళ్ళీ కట్టు అయిపోయింది. కట్టు అయిపోయిన తర్వాత ఏంటంటే గౌతమ్, కీర్తి అండ్ నాజర్ కేమ్ టు అ cemetery. Gautam slowly kneels down and emotionally looks at the parent cemetery. Okay, he's slowly touching the cemetery. So ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ ఏం చేస్తున్నాడు అనేది. యాక్చువల్ ఎక్కడ ఉంది అది? యా, ఇదంతా అయిపోయింది. ఇంతకుముందు చెప్పాను నేను ఇదంతా. యా, ఇప్పుడు చూడండి, ఇక్కడ గౌతమ్ వచ్చాడు అండ్ ఇక్కడ తిన హీరోయిన్ కదా కృతి, లైక్ తిను యాక్చువల్ ఏంటంటే అంటే తిన పేరు తెలియదు నాకు. అండ్ నాజర్ ఇక్కడ ఉన్నాడు కదా, సో వీళ్ళ పేర్లు రాసాను అందుకే ఇక్కడ. ఒకటి ఇక్కడ అదే చెప్పాను కదా, కొన్ని దీంట్లో ప్రాబ్లమ్స్ కనిపించినాయని. ఫస్ట్ ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి ఆ సీన్ వరకు చూడండి మీకు ఒకసారి. ఇక్కడ తిను వచ్చాడు, ఓకే, ఇక్కడ వచ్చాడు, కార్ దిగాడు. సో ఇక్కడ జూమ్ అవుతుంది ఇది, అంటే జూమ్. ఓకే, వాళ్ళ మదరు కాల్చారు మళ్ళీ, అంటే ఫాస్ట్గా అవుతున్నాయి బట్ ఇది దీని ప్రకారం వెళ్తున్నాను. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, సో అక్కడ వెళ్ళిపోయింది. యా, ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, తిను అంటే గౌతము, కృతి అండ్ నాజర్, వీళ్ళు ముగ్గురు వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత తను స్లోగా నీ అవుతున్నాడు అనమాట ఇక్కడ. సో బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను కదా, సో వీళ్ళిద్దరిని కార్ దిగేటప్పుడు చూపెట్టలేదు, నాజర్ని చూపెట్టలేదు మనకి, అండ్ కృతిని కూడా చూపెట్టలేదు. అంటే అంత ముందుకు ఉండొచ్చు బట్ స్క్రీన్ ప్లేలో ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ మనకు రాసుకుంటే ఒక్కోసారి ఓకే ఈ సీన్లో వీళ్ళు ఉండాలని కూడా తెలుస్తుంది అనమాట ఒక్కోసారి. లేకపోతే మనకు అంటే ఈ సీన్ ప్రకారం వాళ్ళు ఒక్కటి దగ్గర ఉన్నారు కనుక అంటే వాళ్ళు వస్తారు అది, కానీ బట్ కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. క్లియర్గా రాసుకుంటేనే ఇట్స్ బెటర్ ఆల్వేస్. లైక్ ఓకే వీళ్ళు ముగ్గురు దిగారు. యాక్చువల్లీ ఏంటంటే ఈ షార్ట్ ఎస్టాబ్లిషింగ్ కూడా ఎట్లుండాలంటే, కారు వచ్చి ఆగింది ఇక్కడ, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ కారు వచ్చి ఇక్కడ ఆగింది కదా, ఇక్కడ ఆగింది. ఇక్కడ తిను దిగాడు యాక్చువల్లీ, మనకి ఇక్కడ బిగినింగ్లో ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసిన తర్వాత గౌతమ్ ఓపెన్ ద కార్ ఫ్రంట్ డోర్ అండ్ కేమ్ అవుట్ అని. యాక్చువల్లీ గౌతమ్ కామా నాజర్ కామా అండ్ కీర్తి ముగ్గురు ఉండాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు వచ్చారు కదా, మనకి ఎస్టాబ్లిషింగ్ షాట్ ఉండాలి అక్కడ. యాక్చువల్లీ ఏంటంటే ముంగటి నుంచి ఒక కెమెరా పెట్టేసి వాళ్ళు కార్ వచ్చి ఆగింది, వీళ్ళు ముగ్గురు దిగేటప్పుడు ఒక మాస్టర్ షాట్ ఉండాలన్నమాట. ఆ మాస్టర్ షాట్ మిస్ అయింది ఇక్కడ. సో దీస్ ఆర్ ద థింగ్స్ మనం స్క్రీన్ ప్లేలో కరెక్ట్గా రాసుకోవాలి. లేకపోతే ఏంటంటే ఇవన్నీ ప్రొడక్షన్లో మనకు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఏదన్నా అంటే ఇక్కడ వరకు ఇది ఓకే కానీ బట్ ఒక్కోసారి పెద్ద చేసినప్పుడు ఏంటంటే ఇట్లాంటి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఇట్స్ బెటర్ రైట్ డౌన్ హియర్. ఇక్కడ మనకు ఉంది కదా, ఇక్కడ మనకేంటంటే ఇక్కడ నాజర్ కామా అండ్ కృతి, తన పేరు హీరోయిన్ కదా. సో ఇట్లా రాసుకున్న తర్వాత ఇతను ఇక్కడ దిగాడు, వాళ్ళు అక్కడ దిగేసి నడుచుకుంటూ వస్తున్నారు. యాక్చువల్ ఒక మాస్టర్ షాట్ పెట్టేసి అదొకటి తీస్తే ఆడియన్స్కి ఏంటంటే ఎప్పుడే కానీ ఎస్టాబ్లిష్ చేయాలి. మనం కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తేనే ఏదైనా కూడా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఎమోషన్స్ కూడా దట్స్ మెయిన్ థింగ్. మనం బిగినింగ్ నుంచి కూడా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తే ఒక ఎమోషన్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఎమోషన్ను కనెక్ట్ అవుతారనమాట. సో ఇట్లా మీరు ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయకుండా సడన్గా చూపెట్టారనుకోండి, అది ఇదిగా ఉండదు. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, అంటే వీళ్ళు తీసిన ఇంతకుముందుకు నేను లాస్ట్ వీక్ జాంబీ రెడ్డి వెళ్ళాను. ఓకే, జాంబీ రెడ్డిలో ఒక షాట్ ఉంది. ఎలా అంటే తను టెంపుల్కి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత తను అంటే తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తాడు కదా. తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు తల్లిదండ్రులు ఎవరు ఉన్నారని హేమంత్ని అడుగుతారు పంతులు. అడిగితే లేరు, తన ఫ్రెండ్ని చూపిస్తాడు అనమాట. వీడే నాకు అన్నీ అని అనగానే అక్కడ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాడనమాట.
తను బాధపడుతున్నట్టు వేస్తాడు. అట్లా అట్లా మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయండి ఒకటేసారి ఆ లైన్ చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసినంత మాత్రాన మనకి ఎమోషన్ రాదు. సో ఆ ఇద్దరి మధ్యలో క్యారెక్టర్స్ కూడా మనం ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. వాళ్ళు తినకి ఎవ్వరు లేరు, తినే ఉన్నాడు, అన్నిటికీ వీడు చూస్తున్నారు అన్నట్టు ఎక్కడన్నా ఒక దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నమాట. ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వచ్చేసి అలాంటి టైంలో అలా పెడితే ఆ కంటిన్యూషన్ వల్ల ఆడియన్స్ కూడా అది ఎక్కే ఛాన్స్ ఉంటుంది, అంటే ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అంతేగాని సడన్గా ఒకటేసారి ఎక్కడ చూపెట్టండి ఏం లేనిది వీడే నాకు ముందు నుంచి వీడు ఒక్కడే ఉన్నాడు అని చూపెట్టేసి ఒక ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ పెట్టగానే కనెక్ట్ కాదు. ఇది అంటే వాళ్ళని ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి కాదు, బట్ ఎడ్యుకేషనల్ పర్పస్గా నేను చెప్తున్నాను కదా. సో దిస్ ఇస్ హౌ యూ హావ్ టు ఎస్టాబ్లిష్ అనమాట. ఒక క్యారెక్టర్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చేసి వాళ్ళని ఇలా చేస్తేనే మనకి ఎమోషన్ అనేది ఎక్కుతుంది అనమాట. సో ఇక్కడ బేసికల్లీ నా పాయింట్ ఏంటంటే వీళ్ళని అంటే దిగినప్పుడు మనకి మాస్టర్ షాట్లో వాళ్ళ ముగ్గురు కూడా ఉండాలి. యాక్చువల్లీ ముగ్గురు వచ్చేసి వస్తుంటే ఓకే ముగ్గురు దిగారు, ఆ సిమెట్రీ దగ్గరికి వెళ్తున్నారు, ఓకే ముగ్గురు వచ్చారు దిగారు వెళ్తున్నారు అన్నట్టు ఆడియన్స్కి ఎక్కుతుంది అనమాట ఏదైనా కూడా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అక్కడ వెళ్ళే వరకు ఎక్కడ చూపెట్టలేదు, మరొకసారి చూపిస్తాను మీకు. సో ఇక్కడ అంతా ఏం చూపెట్టలేదు, వాళ్ళు ఎవరు రాలేదు. ఓకే, సో ఇక్కడ వాళ్ళ అమ్మని కొట్టింది తనకు గుర్తొచ్చింది, ఓకే వాళ్ళ నాన్న కొట్టింది గుర్తొచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ముగ్గురు కనిపించారు సడన్గా. సో దట్స్ వాట్ ఐ సెడ్, లైక్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నమాట. ముందు ఎస్టాబ్లిష్ చేసుకొని ముందు అంటే స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు కూడా వీళ్ళు ముగ్గురు దిగారు అని ఉండాలి. ఇక్కడెక్కడో నేను ఇక్కడ మధ్యలో రాసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఏదేంది ఇక్కడ వరకు రాలేదు ఇక్కడ ఇట్లా వచ్చింది అని. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది అనమాట ఇది రాసినప్పుడు. సో ఈ పాయింట్స్ రాసినప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి ఇట్లా వచ్చింది అని అనుకున్నాను అనమాట. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్, లైక్ దీస్ ఆర్ ద థింగ్స్. మీరు ముందు నుంచి ప్రాపర్గా రాసుకుంటే ఏంటంటే మనకి అంటే క్యారీ అవుతాయి అనమాట. ఏవైనా కూడా మనము ఒక స్క్రీన్ ప్లే రాసినప్పుడు ప్రతిదీ క్యారీ కావాలన్నమాట. సో దట్స్ ద బెస్ట్ వే టు రైట్ డౌన్. లైక్ ఇక్కడ వీళ్ళ ముగ్గురిని కన్నా కూడా ఇక్కడ టాప్లో ఉండాలి యాక్చువల్, నాకు తెలిసింది మటుకు. సో అక్కడ మిస్ అయింది. బట్ ఎనీవేస్ లైక్ నాకు వాళ్ళ ఇంటెన్షన్ తెలియదు. సో బట్ ఐ వాంట్ టు ఎడ్యుకేషనల్ పర్పస్గా చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఓకే, లెట్స్ కంటిన్యూ. నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్లోగా లైక్ ఏ మదర్ పిక్చర్ వాజ్ డ్రాన్ ఆన్ ద ఫ్లోర్ అండ్ విత్ చాక్ అండ్ హీ లేడ్ ఇన్ ద మిడిల్. అంటే ఒక మదర్ది బొమ్మ వేశారు. ఆ బొమ్మ దీంట్లో లైక్ గౌతమ్ వాజ్ ఎమోషనల్, లుక్స్ ఎమోషనల్ అనమాట. అంటే ఇదేంది చైల్డ్ గౌతమ్స్ హౌస్, అంటే గౌతమ్ వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు తన ఇల్లు అనమాట. ఇంట్లో ఒక చాక్తోని బొమ్మ వేసింది, ఆ బొమ్మ మధ్యలో తను లే అనమాట. సో అది నెక్స్ట్ సీన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ దానికి వెళ్తాం. ఇది చూసారా, తిను అంటే దాంట్లో వేసాడు, తను పడుకొని ఉన్నాడు అనమాట. సో దట్స్ వాట్ దిస్ టెల్స్ అనమాట ఈ సీన్. ఓకే, నెక్స్ట్ చూడండి, అంటే గౌతమ్ ఈజ్ లుకింగ్ అట్ సెమెట్రీ అండ్ హీఈస్ కవర్డ్ విత్ ద లీవ్స్, లైక్ హీ వైప్స్ అంటే అక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనమాట. ఇక్కడ ఇది చైల్డ్ గౌతమ్ అంటున్నాడు అనమాట. ఇది నాది, మా అమ్మ ఇచ్చింది అని తను చిన్నగా ఉన్నప్పుడు అంటున్నాడు. పేరెంట్, మనకి పేరెంట్ ఏంటంటే ఒక ఆర్టిస్ట్ కంటిన్యూ ఉన్నప్పుడేమో పేరు పెట్టుకోవాలి, మనకు అప్పుడప్పుడు మధ్యలో వచ్చేసి వెళ్తుంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళని కామన్గా లైక్ మెన్ వన్ కానీ ఆర్ కొంతమంది లైక్ పేరెంట్, ఇక్కడ పేరెంట్ అయితే పేరెంట్, లేకపోతే పేరెంట్ వన్ ఆర్ లైక్ ఇలాంటివి పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి వెళ్తుంటారు, వీళ్ళది కంటిన్యూటీ ఉండేది అనమాట ఇక్కడ. సో అక్కడ వరకు వచ్చేసి వెళ్ళే వాళ్ళని ఉంటే జస్ట్ అట్లా పెట్టుకుంటాం అనమాట. సో తిన్న డైలాగ్ అనమాట. తర్వాత ఏంటంటే ఈ డైలాగ్స్ ఇది బేసికలీ. ఓకే, తన డైలాగ్ అది. సో అదే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, మీ అమ్మా నాన్న లేరు, ఊహించుకుంటున్నాం అంతే అని తన డైలాగ్ చెప్పాడు అనమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ గౌతమ్ మళ్ళీ ఇక్కడ తిన్న సెమెట్రీని ఇక్కడ చూస్తున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, పట్టుకో ఎలాంటి ఇక్కడి నుంచి అని అన్నాడు కదా. ఇప్పుడు మనకి వాయిస్ ఓవర్ వస్తుంది బేసికల్గా. సో తిని ఇక్కడే ఉన్నాడు, బట్ ఇదేంటంటే అది చెప్పాను కదా పెరాంథటికల్ అంటాం. పెరాంథటికల్ ఏంటంటే ఇట్లాంటి పెట్టుకుంటాం అనమాట. లైక్ ఒక ఇప్పుడు మనకి అంటే వాయిస్ ఓవర్ అంటారు, అంటే వాయిస్ వస్తుంది కానీ మనిషి లేడు అక్కడ బేసికలీ. పేరెంట్ సేమ్ పేరెంట్, బట్ ఏంటంటే మనము ఇక్కడ వాయిస్ ఓవర్ ఉందన్నమాట దీనికి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అందుకే ఈ పారాంథటికల్లో ఇట్లాంటి పెడతాం, ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది అని. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, డిజాల్వ్ అని ఉన్నది. యాక్చువల్ ఇంతకుముందుకేమో కట్టు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఇక్కడ డిజాల్వ్ ఉంది. డిజాల్వ్ ఎందుకు వచ్చిందంటే మీరు ఇక్కడ చూడండి, లైట్గా బ్యాక్గ్రౌండ్లో ఒక మనిషి కనిపిస్తున్నాడు.
ఓకే, ఇక్కడ మీకు చూడండి లైట్గా, అంటే ఈ కట్ ఏంటంటే డిజాల్వ్ అవుతుంది, అంటే ఇట్లా ఇట్లా అంటే లోపల నుంచి, అంటే ఈ ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి ఫేడ్ అవ్వకుంటే వెళ్తుంది అనమాట. సో దాన్ని డిజాల్వ్ అని పెట్టారు ఇక్కడ, అంటే నేను పెట్టాను, అంటే దట్స్ లైక్ కట్ టు లైక్ ఒక ట్రాన్సిషన్ అనమాట, అది డిజాల్వ్ అయ్యే ట్రాన్సిషన్. బట్ డిజాల్వ్ నాకు తెలిసి ఏంటంటే, డిజాల్వ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక టైం ల్యాబ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటికి యూజ్ చేస్తాము. బట్ ఐ డోంట్ నో వీళ్ళు డిజాల్వ్ ఇక్కడ యూజ్ చేస్తారు. సో దట్స్ ఐ డెంట్ ఫీల్ లైక్ కరెక్ట్ అనిపించలేదు, ఎందుకంటే డిజాల్వ్ అనేది జనరల్గా లైక్ నాకు తెలిసిన వాటికి ఏంటంటే ఒక టైం పీరియడ్స్ ఇట్లాంటివి చూపెట్టాలన్నప్పుడు డిజాల్వ్స్ యూజ్ చేస్తాం అనమాట. బట్ వీళ్ళు ఇక్కడ ట్రాన్సిషన్ యూజ్ చేస్తారు వీళ్ళు. సో బట్ దట్స్ అ డిజాల్వ్ బేసికలీ, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ యాక్చువల్ కండక్టర్ నిల్చుని ఉన్నాడు అనుకుంటా. సో తనది ఫేడ్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ సీ. యా, ఇక్కడ బస్ కండక్టర్ది డైలాగ్, వీళ్ళిద్దరు నిల్చొని ఉన్నారు ఇక్కడ. సో తన డైలాగ్, ఈ పిల్లోడు ఎప్పుడు ఇంతే సార్, ఏ బస్ వచ్చినా కూడా ఇక్కడ మా అమ్మ చనిపోయింది, ఇక్కడ మా నాన్న చనిపోయింది అంటుంటాడు అని ఆ డైలాగ్ అనమాట ఇద్దరిది. సో ఇప్పుడు ఈ బస్ కండక్టర్ లైక్ ఫ్యూ టైమ్స్ వస్తున్నారు అనుకోండి, లైక్ వాళ్ళకి పేరు పెట్టాల్సి వస్తుంది. లైక్ ఇక్కడ బస్ కండక్టర్ అని పెట్టాను ఈ సీన్ వరకు. బట్ ఇన్ కేస్ వాళ్ళ కంటిన్యూషన్ ఉంటే ఏంటంటే, మనకు అదే క్యారెక్టర్ మనకు కావాలి కనుక అప్పుడు నేను పేరు పెట్టుకోవాలి కంపల్సరీగా, లేకపోతే మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టుకున్నారనుకో ప్రాబ్లం అవుతుంది అనమాట. సో సేమ్ క్యారెక్టర్ కంటిన్యూ అయినప్పుడు ఎప్పుడే కానీ ఎక్కడ కంటిన్యూ అయినా కూడా వాళ్ళది పేరు పెట్టేసారు వాళ్ళది, అంటే కండక్టర్ లైక్ తన పేరు ఏదైనా సంథింగ్ అట్లా పేరు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నర్సింగ్ ఉన్నాడు, తిను నాకు పేరు గుర్తులేదు. సో తిను ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, తిను అనమాట. యా, సో నెక్స్ట్ సీన్ అక్కడ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూడండి డాక్టర్ అనమాట. డాక్టర్ ఆఫీస్లో గౌతమ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డాక్టర్, లైక్ తిన ముందట కూర్చొని ఉన్నాడు. కూర్చున్న తర్వాత ఇది డైలాగ్, డాక్టర్ డైలాగ్ ఇది బేసికల్గా, లైక్ ఇది నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పడానికి నా దగ్గర అదే మెడికల్ రిపోర్ట్స్ నీ దగ్గర ఏమున్నాయని అతను డైలాగ్ అనమాట. ఈ డైలాగ్ తను చెప్పాడు ఇది. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి గౌతమ్ ఈజ్ లుకింగ్ అట్ ద సెమెట్రీ. ఓకే, మళ్ళీ అదే కంటిన్యూషన్ అనమాట. మళ్ళీ వాయిస్ ఓవర్ వస్తుంది వెనకాల. ఇప్పుడు చూడండి. ఓకే, మీ అమ్మ నాన్న ఉంటే అక్కడ ఎందుకుంటాం అని సంథింగ్ ఏదో డైలాగ్ వచ్చింది అనమాట. ఆ డైలాగ్ ఇది. తర్వాత గౌతమ్ లుక్స్ అట్ ద డాల్, లైక్ ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్నది బొమ్మలు ఉన్నాయి కదా, తను అక్కడ చూస్తున్నాడు, వీళ్ళిద్దరిని చూస్తున్నాడు అనమాట. చూసిన తర్వాత దెన్ స్టాండ్స్ అరౌండ్ లైక్ యా, తర్వాత ఇదనమాట, ఇది బాయ్ అని చెప్తున్నారు కదా, సంథింగ్ వీళ్ళది ఇది ఉంది. యాక్చువల్లీ ఇంతకుముందు బాయ్ అని చెప్పింది అది యాక్చువల్లీ రాయలేదు యాక్చువల్లీ, అంటే యా అది అక్కడ మిస్ అయింది బేసికల్గా. అది ఇంటర్కట్, ఇంకొక ఇంటర్కట్ కదా, అక్కడ కూడా వేరే దగ్గరికి వెళ్ళింది అది. సో ఇంటర్కట్స్ అంటే ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి ఎప్పుడే కానీ ఎప్పుడు సీను డిఫరెంట్ అని అనుకుంటామంటే, ఒక ఈజీ పాయింట్ చెప్తాను. ఎప్పుడైతే మన కెమెరా ఇప్పుడు ఈ ఏరియాలో ఉంది, ఈ ఏరియాలో ఇక్కడ పెట్టి తీస్తున్నాం, ఇక్కడ పెట్టి తీస్తున్నాం, ఇక్కడ ఇదంతా కూడా ఒకటే ఏరియా కింద, ఒకటే సీన్ కింద వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఇంకొకటి బయట పెట్టారనుకోండి, అంటే కెమెరా ఇక్కడ నుంచి ఇంకో బయటకు వెళ్తుంది, ఇంటి నుంచి బయటకు వెళ్ళిందా, ఆర్ ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళినా కెమెరాని మూవ్ చేసినామంటే అది ఇంకో సీన్ కింద వస్తుంది అనమాట. సో దట్స్ ఈజీ వే టు రిమెంబర్, లైక్ కెమెరా ఇక్కడిక్కడ మనకి చుట్టుపక్కల, అంటే ఒక యాంగిల్ ఇట్లా ఉంటుంది, ఒక యాంగిల్ ఇట్లా ఉంటుంది, అయితే ఇదంతా కూడా ఒకటే కింద వస్తుంది. బట్ ఒక్కసారి కెమెరా మనం మూవ్ చేసి ఈ లొకేషన్ నుంచి వేరే దగ్గర తీసుకెళ్ళాము అని అంటే దెన్ యూ హ్యావ్ టు రైట్ యాజ్ డిఫరెంట్ సీన్, లైక్ ఎందుకంటే అక్కడ మళ్ళీ సెటప్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అది దట్స్ ఈజీ వే టు రిమెంబర్, లైక్ ఒక సీన్ కాదా లేదా అనేది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఓకే, సో అదండి లైక్ ఇక్కడ వరకు అయితే. ఇప్పుడు మిగతాది గౌతమ్ని క్లీన్ చేయడము, అంటే ఇదంతా క్లీన్ చేయడము, ప్లస్ ఇంకొకటి చూపిస్తాను, ఇంకో ప్రాబ్లం చెప్తాను నేను. యా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు నడుచుకుంటూ వచ్చినప్పుడు మనకి ఇక్కడ జనాలు ఉన్నట్టు ఎప్పుడు చూపెట్టలేదు. ఓకే, ఇది ఒక ప్రాబ్లం నాకు. అండ్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ కంటిన్యూషన్ ఉందనుకోండి, మనకు అందుకే ఒక మాస్టర్ షాట్ పెట్టినప్పుడు ఎట్లా అంటే, నేను దీని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎట్లా ఉండాలంటే, కార్ వచ్చి ఆగిన తర్వాత మనకి ముంగట బ్లాక్ పెట్టినప్పుడు ఏంటంటే, వీళ్ళు ముగ్గురు దిగాలి కార్ల నుంచి. కార్ ఆగింది, ఇటు మహేష్ బాబు దిగారు, వాళ్ళిద్దరు నాజరు అండ్ వాళ్ళు దిగుతున్నారు, ఇట్లా వస్తున్నప్పుడు ఒక ఫ్రేమ్ పెట్టేసి వాళ్ళు సెమెట్రీ సైడ్ వస్తున్నారు. ఓకే, అదొక షాట్. నెక్స్ట్ షాట్ ఏంటంటే, ఈ కెమెరా వీళ్ళకి బ్యాక్ సైడ్ వెళ్ళాలి, అంటే నాకు తెలిసింది చెప్తున్నాను. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఏంటంటే కెమెరా డాలీ షాట్ అనమాట. వీళ్ళు వెళ్తున్నప్పుడు డాలీ ఇట్లా అని పైకి లేవాలి. లేచినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ముగ్గురు కనిపెడతారు మనకు. అక్కడ ఇంకొక సెమెట్రీ దగ్గర కూడా ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వీళ్ళు కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది మనకి. ఏంటంటే అప్పుడు అందరు ఎస్టాబ్లిష్ అయిపోతారు అక్కడ. ఏంటంటే ఓకే, ఈ సెమెట్రీలో
వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు, అక్కడ ఇంకొకరు కూడా పాపం ఎవరో అంటే చనిపోయిన వాళ్ళది ఇంకొక జనాలు కూడా గుమ్ముగూడారు అన్నట్టు మనకి ఆ షార్ట్తోని ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఎట్లా కట్ చేసుకున్నా కూడా ఏం కాదనమాట మనకి. అంటే ఓకే ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆడియన్కి, ఓకే వీళ్ళు ఉన్నారు ప్లస్ వీళ్ళు వెళ్తున్నారు. సో ఇప్పుడు మనకి మహేష్ బాబు ఇక్కడికి వస్తాడు కదా, సో అర్థమైపోతుంది ఓకే వీళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ, సో ఇలా ఇంకోటి ఏదో ఏడుస్తుంటే తిని వచ్చాడని ఉంటుంది. లేకపోతే ఇవి ప్రాబ్లమ్స్ అయిపోతాయి అనమాట. అంటే ఇక్కడ చిన్నగా ఇట్లాంటివి ఓకే కానీ కొంచెం పెద్ద పెద్ద వాటికి ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట. సో అందుకని ఇవన్నీ కూడా ప్రాపర్గా రాసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి ఎప్పుడు చూపెట్టలేదు కదా ఇది, తిను ఉన్నట్టు మనకి ఎప్పుడు చూపెట్టలేదు. ఇది సడన్గా ఒక్కసారి ఇలా చూపెట్టే వరకు ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట. ఇది కాదు కానీ బట్ లైక్ కొంచెం చెప్పాను కదా ఇంత ముందుకు ప్రాపర్గా ఎమోషన్స్ కానీ ఇలాంటివి కూడా ఇట్లాంటి టైప్లో ప్రాపర్గా రాసుకొని రాయాలన్నమాట. ఇది కూడా ఏంటంటే తిను ఇలా సడన్గా వచ్చినప్పుడు నాకు రాసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏంది ఇట్లా సడన్గా వచ్చాడు అని అనిపించింది అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ లైక్ నేను ఎవరిని తప్పు పట్టడానికి అనట్లేదు, బట్ ఒక అంటే ఒక నాకు తెలిసింది కరెక్ట్గా చెప్పాలని చెప్తున్నాను నేను అంతే. ఓకే, సో అది స్క్రీన్ ప్లే అయితే అది నేను మీకు ఒక్కసారి చూపిస్తాను ఇది ఎట్లా రాసుకుంటాము ఏంటనేది. ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది కదా, నెక్స్ట్ మీరు సీన్ రాసుకోవాలనుకోండి, ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ సీన్ హెడ్డింగ్ అని కొడతాం అనమాట. సో ఇది సీన్ హెడ్డింగ్ వచ్చేసి సీన్ హెడ్డింగ్ కొట్టాలి. ఈ సీన్ హెడ్డింగ్ వచ్చేసి ఇంటీరియర్ అనుకోండి, ఆల్రెడీ ఉన్నాయైతే చూపిస్తుంది. లెట్స్ సే లైక్ ఇది పెట్టాను. ఇక్కడ వచ్చిన తర్వాత యాక్షన్ అని వచ్చింది. మనం యాక్షన్ అయితే ఇక్కడ యాక్షన్ అని అంటాము. మనం డైలాగ్ రాయాలంటే మళ్ళీ ఇక్కడ డైలాగ్ అని అంటాము. అంటే డైలాగ్ అంటే మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఆర్ ఒక క్యారెక్టర్ రాయాలంటే క్యారెక్టర్ అంటాం అనమాట. సో ఇట్లా ఇక్కడ క్యారెక్టర్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత రాయాలన్నమాట. సో ఇది బేసికల్ ఇట్స్ వెరీ ఈజీ. జస్ట్ ఐ వాంట్ టు షో లైక్ ఎందుకంటే ముందర ఇట్లా చూపెట్టలేదు కదా, అదొకటి చూపిద్దామని అనుకున్నాను. సో అది అట్లా పెట్టుకోవాలన్నమాట. అది సో అంటే సీన్స్ రాసేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ నా వర్క్ ఏంటంటే షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అండ్ 0 కొడితే, అంటే నేను మ్యాక్లో ఉన్నాను, మ్యాక్ కంప్యూటర్ యాపిల్ కంప్యూటర్ చేస్తున్నాను. సో నాకు ఈ కంట్రోల్స్ ఇవన్నీ నేను జనరల్గా ఏంటంటే నాకు ఈ గుర్తుండిపోయినాయి అనమాట. అంటే ఇవన్నీ నేను కంట్రోల్స్ కమాండ్ యూజ్ చేసేసి 1 2 3 4 5 6 7 వరకు నాకు తెలుసు అనమాట. జనరల్గా అది పెట్టి కొట్టేస్తూనే ఉంటాను అనమాట. నాకు ఈజీగా అలవాటు అయిపోయింది అది. సో దట్స్ వాట్ ఐ యూజ్ అనమాట. సో మీకు కూడా రాస్తుంటే అలవాటు అయిపోతుంది. సో అంతేనండి ఈ వీడియోలో లైక్ దిస్ కవర్స్ ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్ లైక్ హౌ టు రైట్ ఏ స్క్రీన్ ప్లే. ఇంకా మీకు డీటెయిల్ అంటే లైక్ ఇంతకుముందు చెప్పాను కదా, డిజాల్వ్ ఇట్లాంటి ట్రాన్సిషన్స్ అన్ని కూడా మీకు పర్టికులర్ ఒక ఐడియా ఉంటే, ఓకే ఈ ఐడియా నాకు ఇట్లా అని చూపెట్టాలనుకున్నాను అంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఏదైనా దొరికిపోతుంది. అంటే డిజాల్వ్ లాంటి ట్రాన్సిషన్లు ఏమేమి ఉన్నాయి, నేను ఎట్లా పెట్టుకోవాలి ఏంటనేది కూడా మీకు దొరికిపోతుంది. ఇన్ కేస్ మీకు ఇలాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. ఐల్ ట్రై టు ఆన్సర్ లైక్ ఓకే దీనికి ఇంతకుముందు చెప్పాను కదా డిజాల్వ్ అక్కడ ఇదిగా ఉందని. ఎందుకంటే డిజాల్వ్ అనేది జనరల్గా నాకు తెలిసిందంటే టైం ల్యాబ్స్కి ఇట్లాంటివి యూజ్ చేస్తాం అనమాట. సో అట్లా ట్రాన్సిషన్స్కి యూజ్ చేయం జనరల్గా. బట్ ఎనీవేస్ లైక్ those are the things like I want to tell. సో అంతేనండి స్క్రీన్ ప్లే దిస్ కవర్స్ ఎవ్రీథింగ్. యాజ్ అ సెడ్ లైక్ జస్ట్ మీకు డౌట్స్ ఉంటే ఇంకా నాకు కామెంట్స్లో పెట్టండి, I'll try answer. Okay, థ్యాంక్స్ అండ్ I'll see you in the next video.